దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి మా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజున దేవుని మాట వాగ్దాన రూపంలో ఒక మాట అందించాలని మేము ముందుకు వచ్చి ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మరొకసారి మనల్ని బలపరిచి దీవించే దేవుడు. ఆయన మాటలు విందాం. మీరు ఎక్కడున్నా సరే శ్రద్ధగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉండి ఒక వాక్యాన్ని చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవండి, దేవుడు, మన దేవుడు ఎవరైతే యేసు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు లోకానికి వచ్చాడు, నా పాపం నిమిత్తం ఆయన శిలువలో మరణించాడు, ఆయన సమాధికి వెళ్ళి తిరిగి ఆరోహణే పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద ఆశీనుడై ఉంటూ మరలా తిరిగి రాబోతున్నాడని ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూసి యేసు మీద ఆధారపడతారో వారి దేవుడు అని చెప్పుకునే వారు ఎవరైతే ఉన్నారో, నా దేవుడు అనగా నువ్వు యేసును నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే యేసు ప్రభువారు నీ దేవుడు అంటారు. కాబట్టి నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మేకా సెలవిస్తున్న మాట ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ఒక స్పష్టంగా ఇక్కడ మేకా భక్తుల ద్వారా మనకు తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నీతిమంతుల మీద తన కనుదృష్టి ఉంది. తను ప్రార్థన చేయవారికి తన చెవులు ఉన్నాయంటున్నాడు. అంటే యేసు ప్రభువారు నీతిమంతుల మీద తన కనులుంచాడు, ప్రార్థన చేసేవారి మీద చెవులుంచాడు. అనగా దేవాది దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటే దేవుడు ప్రార్థన వినే దేవుడని చెప్తూ ఉండాలి. మోకాలను ఉంచితే ఆయన తన చెవులతో ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడికి వినపడితే మన ప్రతి అవసరం తీర్చబడతాడు. ప్రార్థన చేయవాడు దేవుడు ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చేవారికి తన ఫలం ఇస్తాడని, తన వెదికేవారికి ఆయనకి జవాబు ఇస్తాడని నమ్మాలి. ప్రార్థన చేయవాడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తాయి. ఇక ఏ వ్యక్తి మన అవసరాలు తీర్చలేడు. నీ అవసరాలు తీరాలంటే నీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, తనకు ప్రార్థన చేయవారికి కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది, కొదువు లేదు. శ్రీమంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడు. ఈ సంపద, ఈ దీవెన, తరగినటువంటి ఆశీర్వాదం ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే ప్రార్థన చేయవారికి,
ఎలా ప్రార్థన చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమండి, హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం, ఇంపాసిబుల్. దేవుడిని ఇష్టపడాలంటే నీలో ఉండేది ఫెయిత్ఫుల్నెస్ నీలో కనపడాలి, విశ్వాసం కనపడాలి. ఆ విశ్వాసంలో సన్నగిల్లకూడదు. ప్రార్థన చేసే ముందు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను అడిగింది ఇస్తాడు, నా అవసరం తీసుకుంటాను, నేను పొందుకుంటాను. ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరులారా, మీరు ఎక్కడున్నా సరే ప్రార్థన చేయడం నేర్చుకోండి.